సమావేశానికి పెద్దలు, మనం ఎప్పుడు అభిమానించుకున్న నాయకుడు మన అన్న గట్టిగా చెప్పడం ద్వారా అన్నగారికి మనం అందరం కూడా చేసుకోవాలి. ఎందుకంటే అన్న అప్పుడు యువ నాయకుడిగా ఉన్నప్పుడు మన కోసం పోరాడి, ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న మన హక్కుల కోసం నేనున్నాను మీకు అని అండగా నిలిచారు. కాబట్టి అన్నగారు ఇప్పుడు మన అందరినీ, ఎందుకంటే సమయం తక్కువ ఉంది అన్న పక్కన మీటింగ్ అందరికీ నమస్కారం. మన పార్టీ దివ్యాంగుల సెల్ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఎంత వీలైతే అంత అందరం మేలు చేయాలి. మన పార్టీ శాఖలు ఉంటాయి, వాళ్ళందరి ద్వారా కూడా సహకారం అందించే విధంగా మనం అందరం ప్రయత్నించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, కౌన్సిలర్ ఉంటాడు, లేదా మహిళా మోర్చా యువత ఉంటాడు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా దివ్యాంగులకు అందించే విధంగా మీరు కొట్లాడాలి. కాబట్టి ఆ రకంగా పెన్షన్స్ రావాలి అందరికీ, ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరు పెన్షన్స్ కోసం అడగాలి. ప్లస్ పెన్షన్స్ వచ్చేటట్టు నేను అందరూ మన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కలిసి కొట్లాడాలి. కాబట్టి అందరికీ పెన్షన్ వచ్చేటట్టు చూడాలి. మిగతా స్కీము ఏదైనా చిన్న చిన్న బ్యాంక్ బిజినెస్ పెట్టుకోవడానికి బ్యాంక్ లోన్స్, అదేవిధంగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అవుతుంటే మనం వాచ్ లేకుండా ఉండాలి. ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా మన రిజర్వేషన్ కోటా వేసిండా లేదా. అందులో ఇప్పుడు అనేక కొత్త ఆఫీసులు, కాలేజీలో కూడా అయితే ప్రారంభిస్తున్నప్పుడు ఉద్యోగాల రిక్రూట్మెంట్లో మన కోటా అడ్వర్టైజ్మెంట్ ఉన్నదా? అవునా?